నమ్మిక ఎంచుకొనట్లు అనగా మనుషుల మీద నమ్మిక ఉంచుతాం, కానీ ఆ నమ్మిక సరైన నమ్మికం కాదు. వారు ఒక మంచి బలం ఉండొచ్చు, లేతే వాక్యం చెప్పే ఆధిక్యత ఉండొచ్చు, కానీ దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే మృతులను లేపు దేవుని అందే, మృతులను లేపు దేవుని అందే. అనగా మేము బలహీనమే, కానీ మేము బలపరచబడుతున్నాం. ఎందుకంటే మా నమ్మిక, మా విశ్వాసం మృతులను లేపు దేవుడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక ఆయన మీదే మేము నమ్మకం కలిగి ఉన్నామని ఈ భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుని దాసురాలు మనందరి యొక్క నమ్మిక ఏంటంటే, ఏ రీతిగా మృతులను లేపుతూ వచ్చారు ప్రభులు వారు అనగా మానసికంగా. ఆ తర్వాత మనం చూస్తే లాజరు గారి జీవితంలో మనం గమనిస్తుండగా ఆయన చనిపోయాడు. ఆయన యొక్క భౌతిక కాయం అక్కడ పెట్టబడింది. అప్పటికే 4 రోజులు అయిపోయింది. అక్కలు ప్రభువారికి సమాచారం అందించారు. ప్రభువారు 4 దినాలు అయిన తర్వాత వస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు శిష్యులతో, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు గనుక మనము మేలుకొలప వెళుదము రండి అంటున్నారు. పేతురు గారు అంటాడు, అయ్యా ఆయనగా నిద్రపోతే తప్పకుండా ఆరోగ్యవంతుడు అవుతాడు. కానీ ప్రభుల వారు భౌతికమైన నిద్ర గురించి చెప్పలేదు, కానీ ఈ మరణమనే నిద్ర అని ఆ ప్రభువుని ఎరిగిన వారికి మరణమే నిద్ర. ఆ తర్వాత యేసు ప్రభు వారు తన శిష్యులతో కూడా వస్తుండగా మార్తగారు ఒక మాట అన్నారు, అయ్యా మేము ఎప్పుడో మీకు కబురు చేశాం కదా, మీరు రాలేదు అని ప్రభువారిని ఆమె నిందిస్తుంది. ఏమంటే, నా ఎప్పుడో కబురు పంపారు, నీ యొక్క స్నేహితుడు మా తమ్ముడు ఆయన జబ్బడ్డాడయ్యా, మరణానికి దగ్గరగా ఉన్నాడు, నీవు వస్తే స్వస్థత కార్యం చేస్తాము అనుకున్నాం, కానీ నీవు రావలేదు. ఆ రీతిగా ప్రభు అని నిందిస్తుంది. ఆ తర్వాత మరి గారు కూడా ఆ రీతిగానే ప్రభువును నిందించింది. కానీ ప్రభువారు ఆయన ఎక్కడ పాతి పెట్టారు, అక్కడికి వెళ్ళారు. అప్పుడు అంటున్నదండి మార్త గారు, అయ్యా మా వాడు చనిపోయి 4 దినాలు అయిందండి, అయ్యా కంపు కొడతాడు. కానీ ప్రభు అన్నాడు, అమ్మ విశ్వాసం ఉంచు. ఆ సమాధి మధ్యకు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుల వారు ఏమన్నారంటే, ఆ రాయి తీసేయండి. కానీ మార్త గారు అంటాడు, వద్దొద్దు, మా సోదరుడు చనిపోయి 4 దినాలు అయిపోయింది కనుక కంపు కొడతాడు. కానీ ప్రభువారు లాజరుని పేరు పెట్టి పిలిచాడు, లాజరు. అందరూ చుట్టూ ఉన్నవారు అనుకోవచ్చు, 4 దినాలు అయిపోయింది, కంపు కొట్టే పరిస్థితిలో ఉన్నాడు, ఏంటి ఈయన ఈ రీతిగా పిలుస్తున్నాడు. నేను అనుకున్నదేమంటే, అందరూ కూడా ముక్కులు మూసుకునేవారు, యేసు ఒక్కడే ముక్కు మూసుకోకుండా ఉండుండొచ్చు. లాజరు అనగా లాజరు వచ్చేసాడండి. యూదా సంప్రదాయం ప్రకారం ఏంటంటే, వారు సమాధిలో మనం ఏ రీతిగా వారికి కొత్త డ్రెస్ కానీ వేస్తామో అలా కాదని, వారు ఒక బట్టతో చుడతారు. లాజరు లేచాడు, కానీ రావడానికి కుదరలేదు, ఎందుకంటే చుట్టబడింది. ప్రభు అని అన్నారు, కట్లు విప్పండి, ఆ లాజరును బయటికి రానివ్వండి. ఆ లాజరు లేచాడు కనుక ఆ తర్వాత వారు యేసుని మాత్రమే కాదండి, లాజరుని కూడా లేపాడు, చూడడానికి వచ్చారు. అంతకుముందు మార్తా మరియలు అనుకున్నారు, అరే జబ్బుగా ఉన్నవారు వారిని మాత్రమే దేవుడు బాగు చేస్తాడు, యేసయ్య బాగు చేస్తాడని. యేసయ్య దేవుడిగా తను రుజువు చేసుకున్నాడు. అనగా చనిపోయిన వారి పేరు ఎప్పుడైతే లాజరు అని పిలిచాడో, లాజరు అంటున్నాడు, అయ్యా వస్తున్నానని. మనం ఎన్నిసార్లు పిలిచినా ఎవరు రారండి. చాలామంది స్వస్థత కార్యక్రమాన్ని చేస్తుంటారు. యేసు కూడా స్వస్థత చేశాడు. ఆ రోజు వారిద్దరు కూడా అక్క చెల్లెలు, అయ్యా నీవు రాలేదు కనుక మావాడు చనిపోయాడు, నీ వచ్చుంటే నీ ఒక మాట చెప్తే మావానికి స్వస్థత వస్తుంది. కానీ స్వస్థత కార్యక్రమం కంటే గొప్ప కార్యక్రమం చనిపోయిన లాజరును లేపడం. లాజరును లేపాడు. ఇది మన విశ్వాసము, ఇది చారిత్రకమైన విశ్వాసం. యేసు ఏ రీతిగా లాజరును లేపాడు,
క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, ఎందుకంటే మనందరిని కూడా యేసయ్య తిరిగి లేపబడిపోతున్నారు. ఇది మహా గొప్ప కార్యం. అందుచేత మనం చనిపోతాము అని జ్ఞాపకం చేసుకోవాలి. రేపటి వారం మనం అనగా ఎంతకాలం బతికినా కానీ ఒకరోజు చనిపోతాం. కానీ యేసు ప్రభువు వారి యొక్క పిలుపు మనం వినేవారం కూడా. ఎవరైతే యేసు ప్రభువు వారి పిలుపు ఇప్పుడు వింటారో అదే అలాంటి వారు రేపు యేసు యొక్క పిలుపును వారు కూడా వినబోతున్నారు. ఆ రీతిగా రక్షించబడిన వారికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత అదేమంటే యేసు ఒకనాడు తిరిగి రాబోతున్నాడు. ఆయన మనలను పేరు పెట్టి పిలిపోతున్నాడని. మరి కొరింథీ 15వ అధ్యాయంలో, ఇది పునరుత్థాన అధ్యాయం, ఇక్కడ ఓ చక్కని మాట ఉందండి. దయచేసి 15వ అధ్యాయంలో 23వ వచనం, ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికించబడను. ఇది మిలిటరీ పదం అండి. మిలిటరీలో ఒక్కొక్క ప్లేటూన్ లేకపోతే ఒక్కొక్క వరుస ఉంటుంది. ఆ రీతిగానే ప్రభువారంట ఆయన వచ్చిన తర్వాత ఆ రీతిగానే లేస్తారు. తన వరుసలోనే చూడండి కనుక ఆయన వారు బ్రతికించబడతారు. ప్రభువారు పునరుద్ధానం గురించి అక్కడ ఆయన రుజువు చేశాడు. పునరుద్ధానం ఉంది, అది యేసు ద్వారానే సాధ్యం, ఎవరి ద్వారా సాధ్యం కాదు. 4 దినాలుగా చనిపోయి భయంకరమైన వాసన కొట్టుతున్న వారిని యేసయ్య ఏ రీతిగా లేపాడు. యేసునందు విశ్వసించిన వారిని తిరిగి ప్రభువు లేపబోతున్నారు. అది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప నిరీక్షణ. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం సిగ్గుపడకూడదు. అనేక మందికి నిరీక్షణ లేదు. అంచేత మరణం వచ్చేవాడికి చాలా భయం. కానీ దేవుని బిడ్డలైన వారికి భయం అక్కర్లేదు. ఎందుకంటే ఏదో ఒక రోజున మనం చనిపోతాం. కానీ మన యొక్క మహా గొప్ప నిరీక్షణ ఏంటంటే ఆయన మనలను లేపబోతున్నాడు. ఆయన మనకు తన శరీరం ఇవ్వబోతున్నాడు. ఆయన మహిమ గల శరీరాన్ని ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. ఎంత చక్కని మాట అండి. ప్రతి వారు కూడా 24వ వచనం అంటున్నాడు, అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. గొప్ప నిరీక్షణ. అని రేపు మనం చనిపోతాం కదా అని ఈ లోకంలో జీవించాలి. ఇలాంటి సమయాలకు వచ్చినాం అనుకుంటాం. వారు చనిపోయాలే నేను చనిపోను అనుకుంటారు. కాదండి. అనగా ఎవరైనా కానీ మన వారు చనిపోతే దేవుడు కూడా ఒకరోజు మనల్ని పిలుస్తాడు. కొంతమంది ఆ యొక్క మరణం కోసం సిద్ధపడరు. అనగా మరణం కోసం సిద్ధపడాలి. ఎప్పుడు వస్తుందో మరణం మనకు తెలియదు. చెప్పి మాత్రం రాదండి. చెప్పి మాత్రం. లాల్ బహదూర్ శాస్త్రి గారు మన దేశానికి 2వ ప్రధానమంత్రి గారు. రష్యా దేశం వెళ్ళాడు. ఆడు వెళ్ళిన తర్వాత బుట్టో గారితో పాటు కలిసి ఓ సంధి చేసుకున్నాడు, పండుకున్నాడు. ఆయన వెనకాల ఓ ప్లేన్ నిండా, ఒక విమానం నిండా డాక్టర్ సామాగ్రి వచ్చింది. ఆయన పండుకున్నాడు, చనిపోయాడు. మనం ఎలా చనిపోతామో, ఎప్పుడు చనిపోతామో దేవుడు ముందుగా నిర్ణయించినా అది ఆయన మనకు తెలియచాడు. కానీ ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఈనాడు ఈ తల్లి గారి గురించి మనము ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇస్సాక్ గారి గురించి 2-3 మాటలు చెప్తానండి. ఇస్సాక్ గారు గొప్ప ప్రార్థనాపరుడండి. ఆయనకు అవమానాలు వచ్చినా కానీ ఆయన ప్రార్థన చేసేవాడు. ఒకనాడు అప్పుడు నేను చదువుతున్నానండి. బాపడలో గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల యాండ్రూ స్కూల్ ఉంది. అక్కడ సువాధర్మంలోని సేవకులందరూ కూడా ఒకరోజు కూడారు. ఎందుకు కూడారంటే అమెరికా నుండి ఒక ఆయన వచ్చాడు. వారు ఏమన్నారయ్యా, మేము మీకు సహాయం చేస్తాం, మీకు కావాల్సిన డబ్బు ఇస్తాం, మీరు చాలా పేదవారు అని దేవస్వామి గారు మా నాయనగారితో చెప్పారు. వాస్తవానికి దేవస్వామి రిటైర్ అయ్యే వరకు కూడా మాకు సొంత ఇల్లు లేదండి. మాకు సొంత ఇల్లు లేదు. ఇల్లు లేదని మా నాయనగారు ఎప్పుడు అనలేదు. ఆ దినాల్లో మా అమ్మగారు అక్కడ ఉన్న గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ అయినా ఇల్లు లేదు అని ఆమె కూడా ఎప్పుడు అనలేదని.
ఎందుకంటే వారు అనుకున్నారు దేవుడు ఇచ్చినప్పుడే కట్టుకుందాం, లేకపోతే కట్టుకోనక్కర్లేదు, చిన్న ఇల్లు కట్టుకుందాం. ఆ దినాల్లో ఒక పూరి ఇంటిని వేసుకుని సంతోషంగా వారు ప్రార్థన చేస్తూ గడిపారు. ఎందుకంటే అనగా మన చేతులతో పని కాక దేవుడే మనకు ఏర్పాటు చేసిన మహా గొప్ప స్వాస్థ్యం ఉంటుంది. అలాంటి స్వాస్థ్యం కొరకు దేవునికి వందనాలు చెల్లించాలి. యాండ్రూ స్కూల్లో మన పెద్దలైన వారందరూ కూడా కూడారు. ఏమంటే విదేశాల నుండి మన సహాయం వస్తుంది. వారు అడుగుతున్నారు, అయ్యా మీరు దానికి ఇష్టపడతారా అని. నాన్నగారు ఆనాడు ఉన్నట్టు సేవకులను మనం పిలిచి యాండ్రూ స్కూల్లో 2 దినాలు ఉపవాస ప్రార్థన వీరందరూ కూడా కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మన పంటాయిస్ గారు వచ్చి, అయ్యారు మాకు ప్రార్థనలు అవసరమే కానీ విదేశాల నుండి వచ్చే డబ్బు మాకు అక్కర్లేదన్నారు. ఆయన గారు అందరినీ కూర్చోబెట్టి చెప్పారు, అయ్యా డబ్బుతోనే మనం సేవ చేయాలా? నమ్మకంగా సేవ చేయాలంటే దేవుడు మనల్ని ఎలా పిలిచాడో ఆ రీతిగానే సేవ చేద్దాం అని ఆవిడ దేశం గారి దగ్గరికి వచ్చి, నాయనగారి గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఆ డబ్బు వద్దు, ప్రభు చూద్దాం. ఈ మాటలు అన్నవారు పంట ఐసక్ గారు. ఆయన ధనవంతునా? కాదండి, పూరింట్లోనే ఉన్నారు. పూరింట్లో ఉన్నప్పుడు కూడా మాకు విదేశానికి వచ్చే డబ్బులు మా యొక్క ఇల్లు కట్టుకోవడానికి కానీ దేనికి కానీ మాకు అక్కర్లేదయ్యా, మేము ప్రభువుని నమ్మి మేము తీర్మానం చేసుకున్నాం, వారికి రాసేయండి, వారికి ఫోన్ చేయండి, మాకు అలా డబ్బు వద్దు అని. అలాంటి మహా గొప్ప కుటుంబం అండి. ఈ కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకంగా వాడుకున్నారు. ఇక ముందు కూడా వాడుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ముందుగా వచ్చి ప్రార్థన చేస్తే, అనగా కుటుంబాంతో బాగా పరిచయం ఉన్నవారు మాత్రమే, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ. ఇంకేమైనా టైం లేదు కనుక ఎవరైనా కానీ మాట్లాడడానికి టైం లేదని చెప్పారు. అంతే కదా ఐజక్? టైం లేదు కదా? టైం లేదు. ఎవరైనా వచ్చి ప్రభుకి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. ఎవరైనా, అయ్యా డానియల్ గారు మీరు వస్తున్నారా? ఎవరైనా ఒకరు. అనగా అమ్మగారిని బాగా ఎరిగిన వారు, వర్ధన్ గారు వస్తున్నారు. ప్రార్థనకు ముందుగా ఒక చిన్న మాటను నేను జ్ఞాపకం చేయాలని తలంచుతున్నాను. పంట సువార్థమ్మ గారు అలాగే ఐజక్ నాయన గారు నాకు ఆత్మీయ తల్లిదండ్రులు. వారు మా కొరకు ప్రార్థించి మమ్మల్ని ఆత్మీయతలో నడిపించినటువంటి తల్లిదండ్రులు. అయితే వారిని బట్టి మేము నేర్చుకున్నది ఏంటి అంటే, చాలా తగ్గింపు స్వభావం, మంచి వినయ విధేయత, మంచి ప్రార్థనా జీవితాన్ని వారి ద్వారా మేము నేర్చుకున్నాం. మా కుటుంబానికి చాలా ఆదరణకరంగా మా నిమిత్తము నిత్యము ప్రార్థించేటటువంటి ఒక తల్లిదండ్రులుగా మాకుండటం మాకెంతో ఆశీర్వాదం. ఈరోజు వరకు కూడా ఈ సంఘం నుంచి ప్రతి నెల మా కుటుంబం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటటువంటి ఒక గొప్ప సమాజాన్ని మేము కలిగి ఉండటం మాకెంతో ఆశీర్వాదం. తల్లిగారి ప్రార్థన, తల్లిగారితో పాటు వచ్చేటటువంటి సంఘ విశ్వాసుల ప్రార్థన మా కుటుంబ జీవితానికి చాలా ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి కారణమైనాయి. వారు లేని కొరత బాధకరమైనప్పటికీ ప్రభు సన్నిధిలో ఉన్నారు. భక్తుల మరణం అనేది దేవుని దృష్టిలో విలువైంది కనుక వారిని బట్టి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసేటటువంటి వారు ఒక వ్యక్తికి కానీ కుటుంబానికి కానీ ఉండడం ఎంత ఆశీర్వాదం అనేది
నేను వారిని బట్టి నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి కూడా మాకు చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి ఆత్మీయులు, మంచి దైవజనులు, మంచి ప్రార్థనా పరులు. అమ్మలో ఉన్నటువంటి ఒక గొప్ప సుగుణం ఏంటి అంటే చాలా మౌనంగా ఉంటారు. ఆమె ఎక్కువగా ఎప్పుడు ఎక్కడ ఏ విషయం కూడా మాట్లాడేటటువంటి తల్లి కాదు. చాలా మౌనంగా ఉంటారు. చాలా చక్కని వాక్య పరిచర్య మా మధ్యలో చీరాల పట్టణంలో వారు ప్రతి నెల వచ్చి ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారు పరిచర్య చేసినటువంటి విధానం మాకెంతో చాలా ఆశీర్వాదకరంగా మేము దీవించబడ్డాం. వారిని బట్టి ఆత్మీయతలో ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకెంతో సహాయం చేశారు. మా కుటుంబం కొరకు ఈరోజు వరకు ఈ సంఘం నుంచి వచ్చే ప్రార్థన వనితలు ఉండడం మాకెంతో ఆశీర్వాదమని నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఒక చిన్న ప్రార్థన చేయాలని తలంచుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవం కలిగిన నాయన, మహోన్నతుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము తండ్రి, మీరు ప్రేమించి రక్షించుకున్నటువంటి నీ ప్రియకుమార్తె, మీ దీన దాసురాలు నాయన పంటా సువార్తమ్మ గారిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భౌతికంగా వారు మా మధ్యలో లేరు, కానీ నాయన వారు మీ యందు ఉన్నందుకే స్తుతిస్తూ ప్రభు వారికి ఇచ్చిన మంచి మరణాన్ని బట్టి మీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన జీవితాన్ని బట్టి వందనాలు. ఈ లోకంలో ప్రభా ప్రార్థించే తల్లిగా, వాక్య పరిచర్య చేసే తల్లిగా, అనేక మంది కొరకు విజ్ఞాపనకర్తగా మీ దీనదాసురాలను మీరు నిలవబెట్టారు. ఈ సంఘాన్ని ప్రభువా అభివృద్ధిపరచడానికి, విస్తరింప చేయడానికి తల్లిగారు చేసిన ప్రార్థనను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వారి భుజస్కంధాల మీద మీరు పెట్టిన నాయన సేవా భారాన్ని అంతటిని బట్టి కూడా మీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు. వారి ద్వారా తండ్రి నాయన ప్రతి ఒక్కరూ కూడా దీవించబడడానికి, ఆస్వాదించబడడానికి వారి ప్రార్థన బలము అనేది ప్రభువా ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాటి నుంచి నాటి వరకు కూడా ప్రభువా ఈ స్థలంలో జరుగుతూ ఉన్న ఈ గొప్ప పరిచర్యను బట్టి వందనాలు. వారికి ఇచ్చిన బిడ్డల విషయంలో ప్రభువా మీరు చక్కగా ఈ యొక్క సేవనంతటినీ కూడా క్రమముగా, మర్యాదగా మీరు జరిగిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. సమాజాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. విశ్వాసులను బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. వారి వంతులో ఎంతో పరిచర్య చేశారు నాయన, ఎంతో ప్రార్థించారు. నెమ్మది, సమాధానము, క్షేమాన్ని మీ నామములో మీరు కలుగు చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ సమయంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కూడా ఎంతగానో స్తుతిస్తున్నాం. మీరు పిలిచినప్పుడు నాయన, మీరు పిలిచినప్పుడు తండ్రి మీ స్వరాన్ని విని లేచే వారంగా ఉండాలని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. లాజరు బయటికి రా అన్నప్పుడు ప్రభువా మీ స్వరాన్ని విని లేచి వచ్చాడు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆ పిలుపు తండ్రి మేము విన్నప్పుడు నాయన మేమందరము కూడా ప్రభు నీ యందు ప్రభువా అలాగున లేచి నిన్ను ఎదుర్కొని ప్రభువా నిన్ను స్తుతించే వరుసలో నాయన మా క్రమంలో మేము ఉండునట్లు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకములో కొనిపోబడక మునుపు నాయన ఒక మంచి సాక్ష్య జీవితాన్ని మరి అమ్మగారు కలిగి ఉండగా వారిని బట్టి ఎంతో స్తుతిస్తున్నాం. వారి లోకము నుంచి కొనిపోబడక మునుపు మీకు ఎంతో ఇష్టంగా జీవించారు, వారిని బట్టి ఎంతో స్తుతిస్తున్నాం. మేము కూడా ప్రభువా ఈ లోకములో జీవించినంత కాలము మా సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని మీకు ఇష్టంగా ఈ లోకములో జీవించి మీ పిలుపందుకొని ప్రభువా నీతో సదాకాలము జీవించే ఆ గొప్ప ధన్యతలో మేము అందరం ఉండునట్లు ప్రభువా మీరు ఇచ్చిన మాకు హెచ్చరికలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో జరుగుతూ ఉన్న కార్యక్రమం అంతటినీ కూడా ప్రభువా నీ నామానికి మహిమార్థముగా, క్రమముగా, మర్యాదగా తండ్రి మీరు జరిగిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన సంఘాన్ని, సమాజాన్ని, బిడలను ప్రభువా మీరు ఆదరించి అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అయ్యగారు వర్ధిని గారికి వందనాలు. మనం చివరి ప్రార్థన చేసుకుంటాం. సోదరులు సువార్తరా గారు అక్కడ సమాధి కార్యక్రమాన్ని ముగిస్తారు. ఎందుకంటే ఐజక్ గారు ఉన్నప్పటి నుండి సేవలో సహకరించిన సువార్తరా గారు ముందుగా స్థానిక సేవకులు ప్రార్థన చేసిన తర్వాత మనం వెళ్దాం. గమనించాలి, మనం క్రైస్తవులుగా
చనిపోయిన దేహాన్ని చాలా గౌరవప్రదంగా, చాలా విలువగా, రెస్పెక్ట్ఫుల్గా మనము చనిపోయిన భౌతిక కాయాన్ని పూడ్చిపెడతాం. ఎందుకంటే దేవుని మరణించిన వారి గురించిన మన విశ్వాసము పునరుద్ధానం మాత్రమే కాదు, అది శరీర పునరుద్ధానము, బాడీలీ రిజరెక్షన్ని మనము నమ్ముచూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు తన శరీరముతో ఏ విధముగా లేచాడో అదే విధముగా మనము కూడా మన శరీరాలతో లెగుస్తాము. సమాధులు తెరవబడే రోజు ఒకటి ఉంది. మాతో పాటు నడుచుకుంటూ, బైక్స్ ఉంటే అక్కడ పెట్టేసేయండి, పాటలు పాడుకుంటూ సంతోషంగా ఆమె సేవా పరిచర్య, ఆమె సంఘం పట్ల చూపించిన ప్రేమ, వాక్యం పట్ల చూపించిన ప్రేమ, మనల్ని ప్రేమించిన ఆ ప్రేమ, ఆమె ప్రార్థనలో మనల్ని జ్ఞాపకం చేసుకుని మన ఆశీర్వాదం పొందాం. కాబట్టి సంఘం అంతటికి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము, మీరు మీ బైక్స్ కానీ అక్కడ పెట్టేసి అందరూ కూడా నడుచుకుంటూ సంతోషంగా తన దేహమును గౌరవప్రదంగా భూస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనాలని మనం చేస్తా ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రాలు స్వామి, మీకు వందనాలు. మీ సేవకురాలు ప్రభువా, మీరు రక్షించుకున్నారు, క్షయతను విడిచి అక్షయతలోనికి ప్రవేశించింది. నిజమైన సంతోషం, నిత్యానందంలో, యుగ యుగాలు మీ యొక్క ముఖ దర్శనంలో, నిత్య సంతోషంలో ఉంది. ఎందుకంటే తన యొక్క పాప జీవితమును మీ యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా కడుక్కొని ఎంతో సంతోషంలో ఉంది. మీ పరిచర్య చేసింది, మీ సంఘాన్ని ప్రేమించింది, మీ యొక్క సంఘం కొరకు సేవ చేసింది. ఆమె యొక్క సేవ ఫలము ప్రభువా మేమందరము అనుభవించాము. ఆమె యొక్క ప్రార్థన ఫలము మేమందరం అనుభవిస్తూ ఉన్నాం. ప్రభువా, మీకు వందనాలు. మా ఎదుట యొక్క గొప్ప సాక్ష్య సమూహము ఇంతవరకు మేము ప్రభువా చూస్తూ వచ్చాము. పంట ఐజక్ గారు కానీ, స్వార్థ దళ సేవక సమూహము గొప్ప ప్రభువా మేఘం వల్లే మమ్మల్ని ఈ సాక్ష్య సమూహం కమ్ముకొని ఉంది. కాబట్టి ప్రభువా మేము కూడా వారి మాదిరిగా జీవించి ఈ లోకమును జయించి పరలోకమే గురిగా మీ రాకడ కోసం ఎదురు చూస్తూ ఒక ప్రభువా మీ కొరకు పైనుంచి కృపను దయచేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాం. భూస్థాపన కార్యక్రమాన్ని ప్రభువా అందరికీ ప్రభువా ఎక్కడ ఎండ దెబ్బ ఏమీ తగలకుండా క్షేమకరంగా మమ్మల్ని అందరిని నడిపించి మీ నామమునకు మహిమకరంగా కార్యక్రమం జరిగించుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక నిత్యమైన అన్యను సహవాసం కుటుంబానికి, సంఘానికి, ఆ రీతిగా చేరిన ప్రతి వారికి కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండునుగాక. దయచేసి ఈ పక్కకు వచ్చి చూసి వెళ్ళండి త్వరగా. 2 నిమిషాలంట అమ్మా. గాలి
అటు చెప్పు మళ్ళీ కప్పుకరే మళ్ళీ అటు పో అటు ముందు కూడా చూపు ఆటో ఉండదు కదా ఇదిగో ఇదిగో అటు లారీ ఉంది దాంట్లో మార్గము లారీ ఏదో ఓకే మాయా ఇదిగో మెయిన్ రోడ్ మీద ఆటో నుంచి పడేటట్టు కనపడదు కనపడదు అటు చెప్పు మళ్ళీ కప్పుకరే మళ్ళీ అటు పో అటు ముందు కూడా చూపు కాబట్టి ఈ యొక్క భౌతిక కాయాన్ని చాలా గౌరవప్రదముగా రెస్పెక్ట్గా దేవుడి దాసురాలను గుర్తించి సమాధి అందరూ పరవాసిని జగమున ప్రభువ పరవాసిని జగమున ప్రభువ నడచుచున్నాను దారి నా గురి నీవెన ప్రభువ నా గురి నీవెన ప్రభువ నీ దరిగే చేరుదను నేను నీ దరిగే చేరుదను లోకమంతా నారనించి వందుని ప్రియులను పుట్టిని లోకమంతా నారనించి వందుని ప్రియులను పుట్టిని
వేదము సర్వమును పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడుచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను వాక్కు కూడను లోకములో సిలువమోయుచు సాగెదనిలలో వాక్కు కూడను లోకములో సిలువమోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితిని నేను యేసుని పొందితిని నేను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడుచుచున్నాడు నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. వాక్యపఠనం 1 Thessalonians 4:7 నుంచి 18 వరకు సోదరుడు బర్నబా చదువుతారు. బర్నబా సహోదరులారా, నిరీక్షణలోని ఇప్పుడు మీరు దుఃఖపడుతున్న నిమిత్తము నిద్రించిన వారి గురించి ఒక తెలుసుకున్నట్టు యేసు మృతి పొంది తిరిగి లేచినని అదే ప్రకారము యేసు నుండి నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు వాదం బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాత్రి వరకు సజీవులై నిలిచిండు. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సమాచారం ప్రధాన దేవుని పేరుతోను పరలోకం నుండి ప్రభు వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదటి లేపు ఆ మీదట సజీవులై నిలిచిండు. మనం ఆయనతో కూడా ఏకంగా ప్రభు ఎదుగుంటకు ఆకాశ మండలం మీదకి కొనుపబడుతుంది. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. ఆమేన్. మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు లోకే గారు 10 నిమిషాలు వక్తులు. బండ్ల మీద ఎక్కు, బండ్ల మీద కూర్చో, బండ్ల మీద ఎక్కు, డైరెక్ట్ బండ్ల మీద పంట ఐజాక్ గారు మరణించిన తరువాత సంఘాన్ని నడిపించడానికి దేవుడు తన దాసురాలని వాడుకున్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే అనేక మంది అనుకున్నారు దేవుని దాసుడు పంట ఐజాక్ గారు మరణించిన తరువాత సంఘము ఎలా ఉండబోతుంది, ఆయన ఉంటే గొప్ప పరిచర్య జరిగేది కదా, దేవుడు ఎందుకని ఆయన తీసుకున్నాడు అనే ఒక ఆలోచన మనకు రావచ్చు. యోసేపు జీవితాన్ని అనుకున్నారు, మోషే జీవితాన్ని దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకునే దేవుడు. మోషే ఏమో ఎక్కడో ఐగుప్తు విద్య అంతా పఠించి ఐగుప్తుకే ఫరో అవ్వాల్సిన వాడిని దేవుడు అరణ్యమందు ఇజ్రాయేలీల్ని నడిపించడానికి నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఆయన యొక్క అర్హత ఐగుప్తు దేశం అంతటికీ ఫరోగా ఉండాల్సిన వాడు. దేవుడు చిత్తం ఏమై ఉందంటే అరణ్యంలో నడిపించాలి తన బిడ్డల్ని. అది దేవుని చిత్తమై ఉన్నది. ఇంకోవైపు యోసేపు ఎక్కడో కానానులో తన తండ్రి దగ్గర గారాభంగా పెరిగినవాడు. ఆయన తీసుకొని వెళ్ళి దేవుడు ఐగుప్తు సింహాసనం ఎక్కించాడు.
ఒక ఆయన్నేమో మోషేనేమో ఐగుప్తు సింహాసనం నుండి అరణ్యములో నడిపించడానికి, తన బిడ్డలు నడిపించడానికి నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఇక్కడో గారాభంగా పెరిగిన యోసేపునేమో ఐగుప్తు యొక్క సింహాసనాన్ని ఎక్కించాడు. ఆయన యొక్క ఆలోచనలు గంభీరమైనవి, మన ఊహకు అందనటువంటివి. అదే విధముగా తన దాసుణ్ణి తీసుకొని వెళ్ళి తన పనిని తన దాసురాల ద్వారా, పంట సువార్తమ్మ గారి ద్వారా దేవుడు జరిపించుకున్నాడు. అదేవిధంగా మనము కొత్త నిబంధనలో కూడా స్టెఫెన్ విషయం మనం చూస్తే, దైవ జ్ఞానం కలిగిన వాడు, ఆయన కానీ పరిచర్య చేస్తే ఎంతోమంది ఆత్మలను రక్షించుకోవడానికి దేవుడు వాడుకునేవాడు. ఆయన పరిచర్య అనేక మందిని రక్షించడానికి ఉపయోగపడిద్ది అని మనం అనుకుంటాం. అయితే దేవుడు స్టెఫెన్ను తీసుకున్నాడు. ఎక్కడో సంఘాన్ని హింసించే సౌలుని పౌలుగా మార్చుకొని ఆయన తన పరిచర్యను కొనసాగించాడు. తన సంఘాలను కొత్త నిబంధన రాయడానికి తన దాసుడైన పౌలును వాడుకున్నాడు. సౌలుని పౌలుగా మార్చుకొని తన పరిచర్యకు వాడుకున్నాడు. అదే విధముగా తన దాసుడైన పంట ఐజాక్ గారు బలమైన స్వార్థ పరిచర్య చేసినవాడు, త్యాగము చేసినవాడు, సేవ నిమిత్తం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయక, తన భౌతిక జీవితాన్ని సైతం లెక్క చేయక పనిచేసిన ఆయనను ప్రభు పిలుచుకున్నాడు. దీనదాసురాలు తన భార్య పంట సువార్తమ్మ గారిని ఆ పరిచర్యలో వాడుకొని సంఘాన్ని విస్తరింపచేశాడు. దేవుని యొక్క కార్యాలు ఎంతో గంభీరమైనవి. ఆయన ఆలోచన సంఘాన్ని విస్తరింపచేశాడు. దేవుని యొక్క కార్యాలు ఎంతో గంభీరమైనవి. ఆయన ఆలోచనలు వేరు. ఏమీ లేకుండా మంచిగా ఒక పరిశుద్ధమైన జీవితం జీవించి ఒక తప్పు మోపాలన్నా కూడా దొరకనటువంటి స్థితిలో కదా, ప్రజలందరి చేత గౌరవింపబడింది మరణించిన దాకా కదా. సమాజం ద్వారా గౌరవించబడింది, కుటుంబస్తుల ద్వారా గౌరవించబడింది. ఒక స్త్రీ ఇంకొక స్త్రీలు పొగడటం అనేది, గౌరవించటం అనేది చాలా అరుదు కదా. కానీ ఆమె గౌరవాన్ని పొందింది, సేవకులకే మాదిరిగా నిలిచింది. దాన్ని బట్టి ప్రభువుని గణపరుస్తూ ఉన్నాం. ఈ దినము ఈ సంఘము ఆమె యొక్క త్యాగమున్నది, ఆమె ప్రార్థన, ఆమె సేవ. పంట ఐజాక్ గారు మరణించినప్పటికీ ప్రభు ఆమెను బలంగా వాడుకున్నాడు. ఎందుకంటే మంచి సాక్ష్యం పొందింది. పుటం విన్నాను, వాక్యము ఆమె మాట్లాడిందంటే చాలా హృదయానికి హత్తుకుంటుంది, కొద్దిగానే మాట్లాడిద్దినా హత్తుకునేలా మాట్లాడిద్ది అని. దేవుడు ఆ విధముగా మంచి ప్రార్థనా జీవితము, మంచి సాక్ష్యము పొంది అందరి చేత గౌరవించబడి ఏ చెడు కూడా మనసులో పెట్టుకోక కదా